హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ నచ్చి లైక్ చేసేవాళ్ళు తప్పకుండా హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 88. కొంత దూరంలో నిలబడి ఉన్న బాలు దగ్గరకు పరుగు తీసింది చిన్ని. మెల్లుగా పడతావని ఆమె చేతిని పట్టుకొని, ఇక్కడే ఉంటావా, అలా నడుస్తావా అన్నాడు బాలు. నడుద్దామని రామన్న వాళ్ళు ఎటు వెళ్ళారు అంది చిన్ని. వాళ్ళతో నీకెందుకే అని బాలు అనడంతో, సరేలే నాకెందుకని, నేనింకా నోట్లోనే ఉండాలేమో అనుకున్నా. ఇక్కడ ప్లేస్ భలే ఉంది తెలుసా అంది చిన్ని నవ్వుతూ. నీకు నచ్చిందా అన్నాడు బాలు. ఆ, బాగా నచ్చింది అంది చిన్ని. ఒకప్పుడు మా ఊరు కూడా ఇలాగే ఉండేది అన్నాడు బాలు. అవునా అంది చిన్ని ఆశ్చర్యంగా. హా, అవని అక్క, రాంబావ, పౌర్ణమి అయితే ఆ రోజు రాత్రి చాలాసేపు ఇలా గడిపేవాళ్ళు అని భారంగా చెప్పాడు బాలు. బాలు బాధపడుతున్నారని అర్థమై అతని చేతిని చుట్టుకుంటూ టాపిక్ మార్చింది చిన్ని. ఇంకా చాలురా, అసలు వచ్చిన దారి గుర్తుందా అంది అవని ఆయాస పడుతూ కింద కూర్చొని. ఏమో అంటున్న రామ్ని కోపంగా చూసింది అవని. అవని చూసి చూసి నవ్వుతూ, మర్చిపోతే ఇంకా హ్యాపీ కదా, నువ్వు నేను ఇక్కడే ఉండొచ్చు అని అవని పక్కన కూర్చున్నాడు రామ్ ఆమె చుట్టూ చేతులు వేసి. ఇక్కడ ఉండి ఏం చేయాలి బాబు, ఇసుక అమ్ముకోవాలా అంది అవని వెటకారంగా. నేనున్నాను కదే, ఏదో ఒకటి అమ్మి నిన్ను చూసుకోవడానికి అంటున్న రామ్ని చూసి దగ్గరగా జరిగి మెడ చుట్టూ చేతులు వేసి అతని గుండెలపై వాలిపోయింది అవని. చీర లేకుండా కన్వీనియంట్ గా లేదే అని ఆమె చున్నీ తీసి పక్కన వేస్తూ ఆమె డ్రెస్ లోపల నుండి నడుమును చుట్టేశాడు రామ్. ఏదైతే ఏంలే, నీకు కావాల్సింది చిక్కించుకున్నావుగా అని రామ్ గడ్డం పట్టి కొరికేసింది అవని. హా, బట్ శారీ వేరు అని ఆమె చెంపపై ముద్దులు పెడుతూ తనకు అలవాటైన నడుముని నలిపేస్తూ, ఎన్నో నెలలయ్యిందే ఈ పిల్లగాలి తాకి అంటూ తనను తాకుతున్న గాలికి రామ్లో కూడా అల్లరి మొదలైంది. రామ్ అంది అవని పైకి పాకుతున్న రామ్ చేతిని పట్టుకొని నవ్వుతూ. వదలవే అని ఆమె మెడపై ముద్దు పెడుతూ అవనిని తన వైపుకి తిప్పుకున్నాడు రామ్. రామ్ మెడ చుట్టూ చేతులు వేసి మొహంపై ముద్దులు పెడుతూ, వద్దురా బాబు, నీ చేయి పడితే సిగ్గు లేకుండా నన్ను నీకు అప్పగించేస్తున్నాను అంది అవని. హ, పర్లేదులే, మనకసలు సిగ్గుతో పనేముంది అని అవని వెన్నుపై ఉన్న చేత్తో అవనిని తన పైకి లాక్కున్నాడు రామ్. మెడపై రామ్ నాలుక రాస్తుంటే మెడని వెనక్కి వాల్చేసింది అవని. తనకి వీలుగా మారిన ఆమె మెడ మొత్తం తడి ముద్దులు అద్దాడు రామ్. అతడి పెదవులు భుజంపైకి చేరితే అతని చేయి ఆమె వెనుక ఉన్న డ్రెస్ కి జిప్ పైకి వెళ్ళింది. అతను జుత్తీయగానే, రామ్ ఆగిపోతే మంచిది అంది అవని చిన్నగా చెబుతూ. ఎందుకు ఆగాలి అని తలెత్తి ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు రామ్. రేపు మనం గుడికి వెళుతున్నాం అంది అవని. అది రేపు, ఈ రోజు కాదు. అండిది నార్మల్ ప్లేస్నే, చాలా మంది ఇలాంటి ప్లేస్లకు వస్తారు మనలానే, గోదావరి తీరాన మొదటి రాత్రికి అంటున్న రామ్ని చూసి. మనకు ఫస్ట్ ఈవినింగ్ జరిగింది, నైట్ కాదు, అది కూడా మన ఇంట్లోనే అంది అవని వెటకారంగా. దాంతో అవనికి చెక్కిలి గింతలు పెట్టాడు రామ్. హే రామ్ ఆగు అంటూ రామ్ నుంచి వెనక్కి జరిగింది అవని. హే అవి ఆగు అంటూ రామ్ పట్టుకునే లోపే అవని పైకి లేచి చేతిని వెనక్కి పెట్టి డ్రెస్ ని జారకుండా పట్టుకొని పరిగెత్తింది. అవి చంపుతా, కావాలనే చేయకు అని రామ్ అవని వెనకే వెళ్ళాడు.
ఈరోజు సరదాగా ఆడుకుందాంరా అంటూనే అవని పరిగెత్తడం ఆగకపోతుంటే, నేను చెప్పేది అదే, ఆడుకుందాం అన్నాడు రామ్ అవనిని గట్టిగా పట్టుకుంటూ. వదులురా బాబు అంటూ ఇద్దరు కొట్లాడుతూనే రామ్ నుంచి విడిపించుకునే ప్రాసెస్ లో అవని నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది. దొంగ మొహం దాన, దొరికితే నీకే మంచిది, నేను గనుక పట్టుకుంటే మాత్రం నీకు మామూలుగా ఉండదే అని రామ్ కూడా అవని వెనకే వెళ్ళడంతో, రామ్ రాకు అంది అవని. అవి చాలు, బయటకు వచ్చే, లోపలికి వెళ్ళకు అన్నాడు రామ్ అక్కడే నిలబడి. నువ్వెన్ని డైలాగులు కొట్టినా నేను నీకు చిక్కనురా అంటూ వెనక్కి వెళ్తూనే నీళ్ళల్లో పడిపోయింది అవని. చెబుతూనే ఉన్నాను వెళ్ళకే అని రామ్ వేగంగా దగ్గరకు వెళ్ళి పైకి లేస్తున్న అవనిని పట్టుకున్నాడు. ఇంకొంచెం దూరం పోయి ఉంటే లోతు ఎక్కువగా ఉండేదిరా అంది అవని దగ్గుతూ. భయపడ్డావా అని అవనిని హత్తుకొని, అందుకే వెళ్ళకు అన్నా. నీకు ఎంత ఈత వచ్చినా సడన్ గా పడితే ఎలా అని కోపంగా అరుస్తూ అవనిని తీసుకొని ఒడ్డుకు వచ్చాడు రామ్. నేను భయపడలేదురా బాబు, జస్ట్ చెబుతున్నా అంతే, పెద్ద పెద్ద బావులలోనే దూకాను కదరా నీతో కలిసి అంది అవని నవ్వుతూ. ఇడియట్ అని ముడుచుకొని ఉన్న అవనిని హత్తుకుంటూ. చలిగా ఉందా అన్నాడు రామ్ వెన్నుపై చేయి వేసి నిమురుతూ. ముందు జిప్పు వేయి అంది అవని రామ్ వెచ్చని కౌగిలిలో ఒదిగిపోతూ. నాకు బాగుందే అని రామ్ నవ్వుతుంటే, ఇడియట్ అని రామ్ చెంపపై చేయి వేసి నిమురుతూ. ఇప్పుడేంటి అని అడిగింది అవని చిన్నగా. హా, తెలిసి కూడా అడగకే అని గారాలు పోతూ అవనిని హత్తుకున్నాడు రామ్. ఇడియట్, గారాలు ఎక్కువ అయ్యాయి ఈ మధ్య అని అవని నవ్వుతుంటే, భుజంపై ఉన్న తల తిప్పి అవని మెడపై వెచ్చని ముద్దులు పెడుతూ అవనిని తన రెండు చేతులతో ఎత్తుకున్నాడు రామ్. కొంచెం దూరంగానే తీసుకెళ్ళు అని రామ్ చెవి దగ్గర చిన్నగా చెప్పింది అవని. ఇసుక నుంచి దూరం నడవగానే అక్కడే కనిపిస్తున్న గడ్డి దగ్గర అవనిని వదిలి, ఒక్క నిమిషం ఉండవే అని పరిగెడుతూ వెళ్ళి ఆమె చున్నీ తీసుకొచ్చి అక్కడ వేశాడు రామ్. ఆమె రెండు చేతులు చాచి అతనికి ఆహ్వానం పలకడంతో రామ్ నవ్వుతూ అవనిని చూశాడు. తన జీవితం, సంతోషం అంతా అవనినే అని ఆ క్షణం రామ్ మనసు అవని సంతోషాన్ని ఆనందంగా చూస్తూ ఆమెని హత్తుకొని నుదిటిన ముద్దు పెట్టాడు. నుదిటిపై నుంచి అతని పెదవులు ఆమె ముక్కుపైకి, చెంపలపై వరకు జారి ఆమె మొహాన్ని చూస్తూ నవ్వుతూ అవని పక్కన వాలిపోయాడు రామ్. ఏమైంది అంది అవని అయోమయంగా రామ్ని చూస్తూ. నీ నమ్మకాన్ని వమ్ము చేయడం నాకిష్టం లేదే అని అవని తన వైపు తిరగడంతో చేతిని వెనక్కి పెట్టి ఆమె డ్రెస్ జిప్ వేసేసి అవని తలపై ముద్దు పెట్టాడు. నువ్వు నాకు అర్థం కావు, పోరా అంది అవని. రామ్ నవ్వుతూ అవనిని కళ్ళార్పకుండా చూస్తుండిపోయాడు. ఈ ఆనందంలో సదా ఉండాలని ఉండే అని సాంగ్స్ లిరిక్స్ తన చెవిలో వినపడుతుంటే, దేవుడా, దీనిపై రోజు రోజుకి ఇంత పిచ్చి పెరిగిపోతాందేంటో అని మనసులో అనుకుంటూ అవనిని మరింతగా తన కౌగిట్లో దాచేశాడు రామ్. ఇప్పుడు చెప్పు నీకేం కావాలో అంది చిన్ని మొక్కల మధ్య ఉన్న రాయిపై కూర్చుంటూ. వదిలేయవే, ఇవన్నీ జరగవు, నువ్వు ముందు సరే అన్నా నా ఫీలింగ్స్ అన్ని చివరికి వచ్చేశాక ఆపేస్తావు అన్నాడు బాలు. ఆ రోజు అడిగింది ఇంక వదలవా అంది చిన్ని. నో, ఇప్పుడు కూడా అదే అడుగుతున్నా, ఇప్పుడు చెప్పు అన్నాడు బాలు కళ్ళెగరేసి చిన్ని పక్కన కూర్చుంటూ. దేవుడా, అనవసరంగా నోరు తెరిచానా అని
పిచ్చి చూపులు చూసింది బాలుని చిన్ని. చెప్పానుగా నేను అని తల వేరే వైపుకు తిప్పుకున్నాడు బాలు. బాలు చెంపపై చేతులు వేసి తన వైపు తిప్పుకొని అతని పెదవులపై ముద్దు పెట్టి వెంటనే వెనక్కి జరిగి, నేను కాదనడానికి రీజన్ ఆ టైంలో నాపై నాకు కంట్రోల్ ఉండదని అంది చిన్ని. మరి ఇప్పటి వరకు నీకు ఫీలింగ్స్ వచ్చిన ప్రతిసారి కంట్రోల్ చేసుకుంటూనే ఉన్నావు కదే, ఇప్పుడు నా కోసం ఆ ఫీలింగ్స్ కంట్రోల్ చేయలేవు కదా అని చాలా నార్మల్గా అడిగిన అతని వాయిస్లో మాత్రం కరుకుతనం చాలా స్పష్టంగా అర్థమయ్యింది చిన్నికి. అయ్యో, ఈ బాలుకేమైంది? ఇన్ని రోజులు నా బాధని అర్థం చేసుకున్నాడు కానీ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనుకోగానే ఎన్ని రోజులలో తనని అసలు బాలు ఇబ్బంది పెట్టకపోవడం గుర్తొచ్చి ఇప్పుడు అంత కావాలనుకుంటున్నాడా నన్ను? నో, కాదు, ఏదైనా పెళ్లి తర్వాతే అన్నాడు కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం బాలు మొండిగా ఉన్నాడు అనుకుంది చిన్ని. ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? నేను వద్దంటున్నా ఏం కావాలంటూ మొదలుపెట్టి చివరకు సైలెంట్ గా ఉంటూ నన్ను వెధవని చేసేసావుగా. ఏదో సరదాగా కాసేపు ఉందామని వస్తే మొదలు పెట్టింది నువ్వే, చివరికి ఈ మౌనంతో చెడగొట్టేది నువ్వే అన్నాడు బాలు అసహనంగా. ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళింది మ్యాటర్ అని అర్థమై బాలు చేయి పట్టుకుంది చిన్ని. బాలు చేతిని విదిలించడంతో అమ్మ, ఈ కోపం ఏంటి తలుచుకుంటే వచ్చేస్తుందని మనసులో అనుకుంటూ ఈసారి పైకి లేచి బాలు ఒడిలో కూర్చొని మెడ చుట్టూ చేతులు వేసి, నీ కోపంతో తోయకు, కింద పడిపోతా అంది చిన్ను ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి. బాలు సీరియస్ గా చూడడంతో సరే, నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటా కానీ ఇప్పుడు కాదు, మనం ఇక్కడ నుండి తిరిగి ఇంటికి వెళ్ళాక అంది చిన్ని. నువ్వు ఇప్పుడు సిచ్యువేషన్ తప్పించుకోవడానికి ఇలా చెబుతున్నావని నాకు తెలుసు అన్నాడు బాలు. నో, సీరియస్ గా చెప్తున్నా. ఆ టైంలో ఫీలింగ్స్ కంట్రోల్ కాకపోతే ఎలా చెప్పు అంది చిన్ని బాలు కళ్ళల్లోకి చూస్తూ. నిజంగానా అన్నాడు బాలు. అరే నిజంగానే అని మెడ చుట్టూ ఉన్న చేతులతో బాలు తలని తన హృదయం పైకి తీసుకుంది చిన్ని. అంతవరకు ఉన్న కోపం, చిరాకు, అసహనం చిన్నగా దూరం అవుతుంటే కళ్ళు మూసుకున్న అతనికి వినిపిస్తున్న ఆమె గుండె చప్పుడికి చిన్ని చుట్టూ చేతులు వేశాడు బాలు. అమ్మో, ఇంత కోపం ఏంటి బాబు నీకు అంది చిన్ని. ఏం తట్టుకోలేవా అన్నాడు బాలు తన తలని అటు ఇటు నిమురుతూ. తట్టుకుంటున్నా కదా అని బాలుని కొట్టడానికి చేయెత్తి మళ్ళీ అతని తలపై వేసి తన గుండెలకి అదుముకుంది చిన్ని. ఏంటో ఈరోజు డాక్టర్ పాప నన్నిలా కరుణించేస్తాంది అన్నాడు బాలు తలెత్తి దగ్గరగా ఉన్న ఆమె మెడపై ముద్దు పెడుతూ. బాలు అని ఆపదామనుకునింది కానీ మళ్ళీ బాలు ఫీల్ అవుతాడని సైలెంట్ అయిపోయింది చిన్ని. పెదవులు దాటి అతని నాలుక కంఠంపై రాస్తుంటే అప్పటి వరకు బలవంతంగా ఆపుకున్న ఆమె ఫీలింగ్స్ తన చేయి దాటుతుంటే డ్రెస్ కి ఉన్న పై బటన్ తీసేశాడు బాలు. అతని పెదవులు ఆమె ఎదపై చేరే వరకు చిన్నికి ఆ విషయం తెలియలేదు.